ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు. యెహోవా అను ఘనమైన నామం గల దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు ఆయన. త్వరగా కోపపడని దేవుడు, మంచివాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు మనం ధన్యులము. తన కుమారుని లోకంలోనికి పంపించడం ద్వారా మానవుని యొక్క పాపములో నుంచి రక్షణ కలగజేయుటకు యేసుక్రీస్తు అను తన కుమారునిలో ఆ పాపమునకు శిక్ష విధించి, అంటే మానవుని యొక్క పాపమునకు శిక్ష విధించి, పశ్చాత్తాపడినటువంటి మానవునికి మారు మనసు కలగజేసి వారికి ప్రాయశ్చిత్తం చేసి అపరాధములను శాపములన్నింటిలో నుంచి కూడా దోషములన్నింటినీ కూడా ఆయన కడిగి వేసి మనలను నీతిమంతులనుగా తీరుస్తున్న దేవుడు, మన తండ్రి అయిన దేవుడు పరలోకమందున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించి ఉన్నావా? ఆయనను రక్షకునిగా అంగీకరించిన నీవు ఆయన మాటల ప్రకారము వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుచు ఉంటున్నావా? లేక నామకార్థపు క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీ జీవితయాత్రను సాగిస్తూ ఉన్నావా? నీకున్న బలము ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తారని కాదు. నీకున్నటువంటి నడిపింపు నేను దేవునికి చాలా, ఎందుకంటే బీదవాడు కదా దేవుడు, ఆయనకు చాలా టైప్స్ ఇచ్చి నేను బలపరుస్తున్నాను అనే ఆలోచనలో నీవు ఉన్నావేమో. లేకపోతే మందిరానికి ఎవరో రావడం లేదు కాబట్టి నేనే రెగ్యులర్గా వెళ్తున్నాను అనే ధీమాతో నీవు ఉన్నావేమో. ఇవేవి కూడా నన్ను పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళలేవు. కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. త్వరలో రాబోతూ ఉన్నాడు కాబట్టి సిద్ధపడి ఉండు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, సిద్ధపడి ఉండు. ప్రార్థించు, ప్రభువు నిన్ను నడిపిస్తాడు. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభువా, కనికరించు లక్షణం కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. నీవే మాలో ఉండి మాతో ఉండి ఇంతవరకు నడిపించావు, ఇక ముందు కూడా నడిపించే దేవుడు నీవని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ వాక్యమును మా హృదయమనే పలకల మీద వ్రాయమని, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుటకు నీవు మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి పరిగెత్తించుమని, శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుమని, ఈ వాక్యము వినుచున్నటువంటి నీ ప్రియమైనటువంటి ప్రజలను నీ కొలత లేని ఆత్మచేత అభిషేకించి, ఈ మాటల ద్వారా మేము కట్టబడుటకు నీ ఆత్మ సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడైన యెహోవా ఏదెను తోటలో మానవునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి పని, వర్క్, అదేమిటి అనంటే జెనసిస్ చాప్టర్ 2 and verse 15, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని
ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. మై డియర్ బ్రదర్, నా ప్రియమైనటువంటి సహోదరుడా, నరునికి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, బాధ్యతనిచ్చాడు. ఈ దినమున నీకు ఉద్యోగం దొరకడం లేదని నీవు నిరాశ నిస్పృహలతో తిరుగుతున్నావేమో, ఇక్కడ దొరకడం లేదని వేరే దేశమునకు వెళ్ళి అక్కడ నేను పని చేసుకోవాలి, చదువుకుంటానని వెళ్ళి ఉద్యోగంను సంపాదించుకొని ఉండాలి అనే తలంపులతో నీవు ఉన్నావేమో. నీవెక్కడున్నా బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడనే సత్యమును నీవెప్పుడూ మర్చిపోకూడదు. Do not forget God what has asked of man. ఏమి కోరుచున్నాడు ఆయన? సేద్యపరచుటకు, దానిని కాచుటకు, కల్టివేట్ అండ్ ప్రొటెక్ట్, దానిని ఆయన ఇచ్చాడు. అవును, ఇదిగో నాకేమీ చేయడం లేదు బ్రదర్ దేవుడు అని నీవు అనుకోవచ్చు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. నీకెందుకు ఉద్యోగము వచ్చినట్లుగానే వచ్చి అది వేరే వాళ్లకు వెళ్ళిపోతూ ఉన్నది? ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోయానని చెప్పి ప్రార్థన చేయించుకునేటటువంటి వాళ్ళు, బాధతో ప్రేయర్ చేయించుకునేటటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంటర్వ్యూకు వెళ్తున్నాను అని ప్రార్థన చేయించుకునేవారు ఉన్నారు. దెన్ వై యు ఆర్ నాట్ సక్సీడింగ్? వై? దేవుని మాటలు మనకు లేవా? ఆయన వాగ్దానములు మనకు లేవా? నీవు ప్రార్థించడము లేదా ఆయన వాగ్దానమును బట్టి? ప్రభా, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా కుటుంబ భారము నేను వహించాలి అని నీవెంతగానో తాపత్రయపడుతున్నావు సంపాదించి నీ కుటుంబానికి ఇవ్వాలని. కానీ ఈ దినమున ఈ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి, రివర్సల్. కుటుంబము కొరకు సంపాదించుకుంటాను అని చెప్పేటటువంటి వాళ్ళు ఆ యొక్క సంపాదించిన దానినంతా తన కొరకే వాడుకొంచుంటున్నారు. భార్యను పిల్లలను చూడడం లేదు, వారి అవసరాలు తీర్చడం లేదు, వారి కష్టాలలో వారికి కట్టాల్సినటువంటి ఫీజు కానివ్వండి, ఇంకా వేరే వేరే అవసరాల కొరకు ఇవ్వడం లేదు. ఇంకా చాలామంది ఏం చేస్తారనంటే, వారు తన తల్లి కొరకు, తండ్రి కొరకు, అన్నల కొరకు, చెల్లెళ్ళ కొరకు, తమ్ముని కొరకు, ఇంకా వారి రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ఏదో విధంగా సహాయం చేస్తుంటారు. కానీ తన భార్య పిల్లలు అడిగితే మాత్రము, నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, సంపాదించుకోనండి, మీరే విధంగానైనా మీరు బాధ్యత వహించండి అని కసురుకొని వారిని బాధించేటటువంటి వాళ్ళు అందరూ అని కాదు, కొందరు ఉన్నారు. అందుకే దేవునికి తెలుసు, నా చేతికి డబ్బు వస్తే నేనేం చేస్తానో దేవునికి తెలుసు. నా చేతికి డబ్బు వస్తే నా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తానని దేవునికి తెలుసు. కాబట్టి నా యొక్క స్వభావం మారే వరకు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఉద్యోగం లేదు అని బాధపడుతున్నావు. సరే,
దేవుని వాక్యం ఏమంటుందంటే, ద్వితీయోపదేశ కాండం, డ్యూట్రానమీ చాప్టర్ 8 and verse 18. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. చాలామంది మర్చిపోతూ ఉంటారు. బైబిల్లో అనేక సందర్భముల లోపల దేవుడు మాట్లాడాడు. జ్ఞాపకము చేసుకోమని, ఆయనను జ్ఞాపకం చేసుకోమని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని, ఆయనే సమస్తమునకు మూలాధారమై ఉన్నాడని, ఆయన తప్పక దీవించి ఆస్వాదించే దేవుడని జ్ఞాపకము చేసుకోమని, అదేవిధంగా ఇంతవరకు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన మేళ్లను, ఉపకారములను, ఆయన ప్రేమను, ఆయన యొక్క కృపను జ్ఞాపకము చేసుకోమని కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు దేవుణ్ణి? కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నీటి వల్ల స్థాపించవలెనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. The ability only God will give to earn. He will give you the ability. You may think, oh, I am very knowledgeable man or a very knowledgeable woman I am. See my experience. See my credentials. Maybe you are thinking like that. Remember, you do not have the ability, the Bible says. మేము వాళ్ళందరూ సంపాదిస్తలేరా అని నీవు అనొచ్చు. ఇట్స్ ట్రూ. సంపాదన రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి దేవుడు ఆశీర్వదిస్తే వచ్చేటటువంటి సంపాదన. రెండవది దేవునిని కాకుండా ఈ లోకాన్ని ప్రేమించి ఇష్టానుసారంగా మోసంతో సంపాదించే సంపాదన వేరు. జాగ్రత్త. గనుక భాగ్యమును సంపాదించుకో, దేవునిని జ్ఞాపకం చేసుకో. ఎర్న్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబము కొరకు, నీ కుటుంబం యొక్క అవసరతల కొరకు నీవు సంపాదించాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎందుకు అనంటే, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పురుషులకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ దినమున స్త్రీలు కూడా మేము మీతో పాటే అంటున్నారు కాబట్టి ఇది అందరికీ చెందినదిగా ఈ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పాల్ టు తిమోతి, చాప్టర్ 2 and verse 8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రతి స్థలమందు, దేవాలయంలోనా, ఇంటిలోనా, నీవు పనిచేసే స్థలములోనా, నీవు క్యాంపుకు వెళ్ళినప్పుడా, ఫారెన్ ట్రిప్ మీద నీవు బయటికి వెళ్ళినప్పుడా, లేకపోతే నీ బాస్ కానీ లేకపోతే మీ అధికారి కానీ ఏదైనా పని నీకు అప్పగించినప్పుడు, ఎప్పుడు, అన్ని సమయం లేదు, ప్రతి స్థలమందు
కోపమును సంశయమును లేనివారై. డౌట్ లేదు, యాంగర్ లేదు, ఈ రెండూ లేకుండా ఏం చేయాలి? తమ పవిత్రమైన చేతులెత్తి, ఎందుకంటే అపవిత్రమైనటువంటి చేతులు కలిగినటువంటి వారు కూడా ఉంటారు. అంటే ఏదో చేతులు కడుక్కోకుండా, శాస్త్రులు పరిచయాలు అన్నారు కదా, ఏంటి నీ శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు బోధకుడా వాళ్ళ చేతులు కడుక్కోరా, అపవిత్రంగానే తింటున్నారని. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? బయట నుంచి లోనికి వెళ్ళినది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది. కాబట్టి పవిత్రమైనటువంటి చేతులు అని అంటే ఏదో బాగా సోప్ రాసి, లేకపోతే ఇంకా గొప్పవాళ్ళు అయితే నానా విధములైనటువంటి లోషన్స్ అవన్నీ వేసుకొని బాగా రాసి చూడు ఎంత పవిత్రంగా ఉన్నా, అది కాదు. నీ చేతులతో ఏ విధమైనటువంటి మోసం చేయకుండా, చేతులతో ఏ విధమైనటువంటి అక్రమ క్రియలు చేయకుండా, ఈ చేతులతో ఏ విధమైనటువంటి పాపములు చేయకుండా, ఈ చేతులతో ఎవరికి హాని చేయకుండా, నీ చేతులు పవిత్రమైనవంటే నీ హృదయం అంతయు కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి విమోచింపబడి ఉన్నదనే ప్రతి విషయములో నీవు దేవుని వైపునకు చూస్తూ ముందుకు సాగిపోతున్నావని, నీ చేతులు ఆయన రక్తము చేత కడగబడి విమోచింపబడినవిగా, క్లీన్ స్పిరిచువల్లీ, ఆత్మీయ విధముగా నీ చేతులకు ఎలాంటి మలినం, రక్తం అంటింది అంటాడు దేవుని వాక్యంలో. కాబట్టి అలా ఇతరులను ద్వేషించి, హింసించి, మోసగించి, ఇండ్లను దోచుకొని, శాస్త్రులతో పరిశీలతో యేసుప్రభు అన్నాడు కదా, విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు, అంతే. ఆ విధంగా అపవిత్రమైపోతూ ఉంటాయి చేతులు. పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం వినొచ్చున్నటువంటి ఓ సహోదరుడా, నీకు బాధ కలగవచ్చు, కోపం రావచ్చు, కానీ నేనేమి ఈ బైబిల్లో లేని వాక్యం అయితే చెప్పడం లేదు కదా, ఉన్నదే చెప్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి చదువుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఒంటరిగా ఉన్నప్పుడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నువ్వు చదువుకో. నీవు అనొచ్చు, నేను ఎప్పుడు బైబిల్ చదవలేదండి, ఇప్పుడు చదవమంటారు ఏంటి? ఇవాళ చదువు, స్టార్ట్ చేయి. ఇంతకుముందు చదవలే కదా. హీ విల్ క్లెన్స్ యువర్ హ్యాండ్స్, హీ విల్ క్లెన్స్ యువర్ హార్ట్, హీ విల్ క్లెన్స్ యువర్ లైఫ్, హీ విల్ గివ్ యూ అ గుడ్ జాబ్. తప్పకుండా దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. నీ విధంగా చేయడం ప్రారంభించు. ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూయర్స్ నీలో కానీ నాలో కానీ లేకుండా ఉద్యోగానికి వచ్చినటువంటి వారు, స్త్రీ అయినా పురుషైనా, వాళ్ళలో ఏం చూస్తారు? ఈ వచ్చినటువంటి క్యాండిడేట్ ఎంత నమ్మదగినవాడు, ఈమె ఎంత నమ్మదగినటువంటి పనిమంతురాలు, ఈమె నిజంగా ఈమె ఈ విధంగా ఉద్యోగం చేయగలదా, మా యొక్క సంస్థకు లేకపోతే మా కంపెనీకి ఈమె ఏ విధంగా సహకారిగా ఉండగలదు, మోసము చేస్తుందా, దొంగతనం చేస్తుందా, అబద్ధాలు మాట్లాడుతుందా, లేకపోతే ఏం చేస్తుంది అనేది పరీక్షించి చూస్తారు. అక్కడే ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతున్నారో నీవు ఇచ్చే జవాబు నీ క్యారెక్టర్ను, నా క్యారెక్టర్ను తెలియజేస్తుంది. అందుకే చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకు అనంటే వారి లోపల ఇన్స్పిరేషన్ ఉండి ఉండవచ్చును, వారి లోపల జీల్ అనగా నేను ఈ ఉద్యోగం సంపాదించుకొని నేను ఈ కంపెనీని మొత్తం పెద్దగా కట్టేస్తాను, ఇంకా అనేక విధమైనటువంటి బ్రాంచెస్ను నేను స్థాపించగల జ్ఞానము, తెలివి నాకున్నది, ప్లాన్స్ నాకున్నాయని నీవు అనుకోవచ్చు. వారికి కావాల్సింది అది కాదు, నమ్మకత్వం. నీవనుకున్నట్లుగా పనిచేయడం కాదు, నీ పై అధికారి కోరినట్లుగా పనిచేయడము వాళ్ళు నీలో చూస్తారు. దేవుడు కూడా అదే చూస్తాడు. నీకు ఉద్యోగం ఇస్తే ఎంత నమ్మకంగా నీవు ఉంటావు, ఏం చేస్తావు నీవు అని ఆయన చూస్తుంటాడు. కాబట్టి మోషే చేతులెత్తి
ఆయన నిలబడ్డాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, పురుషులు ప్రార్థన చేయాలి అని మనం ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసాం. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనము మోషేను గురించి వింటాము, మోషే గురించి చేసినటువంటి వాటన్నిటిని చూస్తాము. మోషేను దేవుడు పిలుచుకున్నాడు ఎందుకు అని అంటే, దేవుడు చెప్పినటువంటి దానిని మోషే తప్పకుండా చేస్తాడు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది వారు కనాను వైపునకు సాగిపోతూ ఉంటే వారు ఎక్కడ దిగారు? రెఫీదీంలో దిగారు. అక్కడ దేవుడు వాళ్ళకు నీళ్ళని ఇచ్చాడు. ఆ తరువాత అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం. అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో చెప్తాడు, నీవేం చేస్తావనంటే, నీవు మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో నువ్వు యుద్ధం చేయి. You go and you wage war because they have come to wage a war against you all. అప్పుడు మోషే యుద్ధంలోకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళలే. ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? తలంపు ఏమిటి? నీవు దేవుని కర్రను చేత పట్టుకొని ఒక కొండ ఎక్కు. అహరోను, హూరు, మోషే ముగ్గురు కొండ ఎక్కారు. మోషే, అహరోను, హూరు కొండ ఎక్కారు. యెహోషువ ఇంకా యుద్ధ వీరులందరూ కొండ కింద అమాలేకీయులతో యుద్ధమాడుతున్నారు. బైబిల్ గ్రంథం ఏమంటుంది అనండి, మోషే చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు. మోషే చేతులు బరువెక్కగా ఆయన చేతులు దించితే ఇశ్రాయేలీలు ఓడిపోయి అమాలేకీయులు గెలిచారని బైబిల్ వాక్యం సెలవిస్తున్నది. ఇక నీకేం అర్థమవుతున్నది నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీకేం అర్థమవుతూ ఉన్నది? మోషే తన ప్రజల కొరకు ఆయన దేవుని వైపునకు చేతులెత్తి he is praying. As long as Moses lifted his hands in prayer, his people were winning. The people didn't knew that Moses was praying for them. God was answering the prayers of Moses. మోషేకు దేవుడు జవాబిస్తున్నాడని, మోషే కొండ ఎక్కి కూర్చొని తమ కొరకు ప్రార్థన చేస్తున్నాడని ఇశ్రాయేలీయులకు యోధులకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము చాలా కష్టపడి విజయం సంపాదించామండి. లక్షల మంది, కోట్ల మంది ఇదే మాట అంటారు. మేము పని చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మేము ఆలోచన ఇవ్వకపోతే మా కంపెనీ ఎలా ప్రాస్పర్ అవుతుంది? కానీ సంబన్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అని ఎప్పుడూ మర్చిపోకు. దేవుని నామమున మహిమ కలుగును కాక. నీవు చేస్తున్నటువంటి ప్రయత్నములకు నీవు ఎంతో శ్రమపడి తెగించి యుద్ధమాడి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఈ దినమున బస్సులో ప్రయాణం చేయాలంటే పెద్ద యుద్ధమే. ఏరోప్లేన్లో ప్రయాణం చేయాలంటే యుద్ధమే. ఎయిర్పోర్ట్లో ఆ సెక్యూరిటీ దగ్గర నుంచి
ఇంకా లోపలికి వెళ్ళే వరకు సీట్లో కూర్చున్న తర్వాత కూడా యుద్ధమే. నీవు పనిచేస్తున్న స్థలములో నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, లేకపోతే నీ పిల్లలకు కానీ, పనిచేసే స్థలములోనైనా, వాళ్ళు చదువుకుంటున్నటువంటి కాలేజ్లోనైనా, లేకపోతే స్కూల్లోనైనా వారికి యుద్ధమే. 4వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉన్నది. ఎవరో తుడిచారు ఆ రక్తాన్ని. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూసి, బాబు ఏమైంది నాయన, ఎందుకు నీ ముక్కులోంచి రక్తం కారుతుందంటే ఈ అబ్బాయి చెప్పలేదు. బాగా భుజగించి అడిగితే, నా క్లాస్లో పలానా అబ్బాయి నన్ను కొట్టాడు మమ్మీ అని చెప్తాడు. అప్పుడు తండ్రి తల్లి ఇద్దరు ఏమంటారంటే, నీవు కొట్టలేకపోయావా వాణ్ణి, చితకబాద ఉండాల్సింది, నేను రేపు వచ్చి వాని కాలు చేతులు విరగొడతాను అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. కానీ నీ కూతురు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, లేకపోతే ఇంటర్వ్యూకు వెళ్ళింది, లేకపోతే హాస్పిటల్కు వెళ్ళాడు నీ కుమారుడు, స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాడు అని నీవు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఏంటండి, నేను 24 గంటలు వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలా? చెప్పలేదే నేను 24 గంటలు చేయాలని. చేస్తే మంచిదే. వారు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడైనా అక్కడ ఉన్న సమయం లోపల, నాకు తెలుసు చాలామంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళకముందు చేస్తారు, బ్రదర్ మాకు పలానా రోజు ఇంటర్వ్యూ ఉందండి, నేను వెళ్తున్నాను, లేకపోతే ఎగ్జామ్ ఉందని. కరెక్ట్గా వారికి ఇంటర్వ్యూ ఇంకా పిలుస్తారు అన్నప్పుడు వెంటనే ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్ నేను లోన్కి వెళ్తున్నాను, ప్రేయర్ చేయండి. ఆ విధంగా దేవుని వైపు చూసేటటువంటి ఆ విధంగా నేను ప్రార్థన చేస్తాను. 24 అవర్స్ వారి గురించి చేయను నేను. వాళ్ళు వెళ్ళినప్పుడైనా నీవు ప్రార్థన చేస్తావా? నేనే చాలా బిజీగా ఉంటానండి నా జాబ్లో అని అనుకుంటే అక్కడ వాళ్ళకి ఫెయిలియర్. బస్సులో కొట్టుకుంటున్నారు స్థలం దొరకక, కాలేజెస్లో కొట్టుకుంటున్నారు సీట్లు దొరకక. ఈ విధంగా వారు తమ జీవితంలో ఎదగాలన్నా, విజయం సాధించాలన్నా, వారు పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించాలన్నా నీ ప్రార్థన, నీ పిల్లల కొరకు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క వీక్నెసెస్ని చెప్తూ ఉంటారు. చర్చికి వెళ్ళగానే, ఏమా అమ్మ ఎలా ఉంది, ఏం చెప్పాలా వదినే, మా అమ్మాయి ఇంకా ఆమె చెయ్యని వాటిని కూడా కల్పించి ఈ తల్లి, ఆ తల్లితో పాటు ఉన్నటువంటి వారు ఆ ఎదుటి వాళ్ళకి అన్నీ చెప్తారు. మా కూతురు ఇలా చేస్తూ ఉంది, చెప్పిన మాట వినడం లేదు, చదువుకోవడం లేదు, ఇష్టానుసారంగా తింటుంది, ఇలా మోసం చేస్తుంది అని చెబుతూ ఉంటారు. ఈ విన్నటువంటి వాళ్ళు, అయ్యో అలాగా, మీ కుమారుడు అలా చేస్తున్నాడా, మీ కోడలు ఇలా చేస్తుందా, మీ అల్లుడి గురించి చెప్తే అవునా మీ అల్లుడు ఇలా చేస్తున్నాడా అని అన్నీ వింటారు. అయ్యో పాపం మేము చేస్తాం, ప్రార్థన చేస్తామని నువ్వు అటు తిరుగు, పక్కనున్న వాళ్ళకి చెప్తారు, వీళ్ళ అల్లుడు ఇలానంట, కూతురు ఇలానంట, ఎవరితోనో తిరుగుతుందంట, అమ్మాయి చెప్పిన మాట వినదంట, వీళ్ళ కొడుకు అబ్బాయి బాగా తాగుతాడట అని చెప్పగానే వివాహ సంబంధాలు వస్తాయా? పెళ్లి సంబంధాలు కుదురుతాయా? వీళ్ళకి ఏమైనా గౌరవం ఇస్తారా చర్చిలో కానీ, లేకపోతే వాళ్ళు వెళ్ళిన స్థలంలో? ఇవ్వరు. అందుకే మమ్మీ, ఆంటీ నన్ను చూసి కూడా సరిగ్గా పలకరించలేదు మమ్మీ అని వచ్చి చెప్తే నీకు అర్థం కాదు తల్లిగా, ఎందుకు పలకరించలేదే అని అంటుంది. కానీ నీవు చెప్పిన మాటలు నీ కూతురు మీద ఆమె ఒక చెడు అభిప్రాయాన్ని కలుగజేస్తాయని, అవి పాస్టర్ గారి దాకా వెళ్ళాయని, అందుకే ఆ చర్చిలో లేకపోతే ఆ సమాజములో అక్కడ ఉన్నటువంటి కాలేజ్లో యవనస్తులందరూ ఈమెను చూసి, ఆయనను చూసి వెకిలిగా చూస్తున్నారనే సత్యము అర్థం కాదు. ఎక్కడుంది తప్పు? నీ పిల్లల గురించి ప్రార్థన చేయకుండా వాళ్ళేదో చేస్తారని వారికి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ప్రార్థన చెయ్యరు, పడగొడతారు నీ పిల్లలను. కాబట్టి జాగ్రత్త.
షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి కానన్ డాయల్ రాసినటువంటి నవలల్లో ఈయన చాలా గొప్ప డిటెక్టివ్. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో చలికాలం లోపల ఒక కేసుని వారు సాల్వ్ చేయాలి. తెల్లవారితే వారిని పట్టుకోవాలి. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి పెద్ద మ్యాన్షన్ అన్నమాట. అప్పుడు షెర్లాక్ హోమ్స్, అతని అసిస్టెంట్ వాట్సన్, ఇద్దరు, జాన్ వాట్సన్ ఆయన పేరు, ఆ ఇద్దరు జాన్ వాట్సన్, షెర్లాక్ హోమ్స్ ఇద్దరు వెళ్ళి ఆ చిన్న అరణ్యంలాగా చుట్టూ ఉన్నటువంటి ఇంటి చుట్టూ ఉంటుంది, అక్కడ వీళ్ళు క్యాంపింగ్ టెంట్ వేసుకుంటారన్నమాట. అంటే ఒక మనిషి చక్కగా అందులో పడుకోవచ్చు. ఏ పురుగులు కానీ పాములు కానీ ఏవి కూడా రాలేవు. ఆ విధంగా వారికి క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. షెర్లాక్ హోమ్స్ ఒకటి వేసుకుంటాడు తన పైన, తర్వాత వాట్సన్ వేసుకుంటాడు, నిద్రపోతారు. మధ్యరాత్రి చల్లగా ఉంటుంది. అప్పుడు షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని లేపుతాడు. వాట్సన్, వేకప్ వేకప్, అరే తెల్లవారిపోయిందా అని అనగానే, లేదు లేదు నువ్వు చూడు ఏం కనబడుతుంది నీకు అనగానే ఇలా వెలకిలా పడుకొని ఉంటాడు. కాబట్టి వాట్సన్ అంటాడు, ఆకాశం కనబడుతుంది. ఏ రంగులో ఉంది ఆకాశము? అదేంటి మాస్టర్, ఇంత మంచి నిద్రలో లేపి ఆకాశం ఏ రంగులో ఉందని అడుగుతున్నావు? స్కై ఈజ్ బ్లూ. ఇంకా ఏం కనబడుతున్నాయి? మూడు. ఇంకా ఏం కనబడుతున్నాయి? స్టార్స్ కనబడుతున్నాయి. అవునా, చాలా బాగా చూసావు. కానీ నీ మీద నా మీద ఉన్న టెంటుని కూడా ఎత్తుకుపోయాడు, అది చూస్తలేవు నువ్వు అన్నాడు. వారు ఏదైతే ఆ క్యాంపింగ్ టెంట్ వారి మీద వేసుకొని నిద్రిస్తున్నారో ఎవడో వాటిని దొంగిలించుకొని తీసుకొని పోయాడు. చాలామందికి సాతాను విశ్వాసి మీద ఉన్నటువంటి రక్షణ అనుభవమును ఎత్తుకొని వెళ్ళిపోయాడని తెలియదు. ప్రార్థించకపోతే, దేవుని వాక్యమును చదవకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, మనము పరిశుద్ధపరచబడుచు ముందుకు సాగకపోతే రక్షణలో మనం కొనసాగలేము. జాగ్రత్త. మీరు అనుకోవచ్చు, చాలామంది నాతో వాదాలు కూడా పెట్టుకున్నారు, ఎందుకండి 10 సార్లు రక్షింపబడాలా? దేవుడు చెప్పలే 10 సార్లు రక్షింపబడ్డాలని. ఒక్కసారి నీవు రక్షింపబడ్డావు, పాపాలు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపపడిన తర్వాత మళ్ళీ నీవు పాపము చేయకూడదు. మళ్ళీ నీవు పాపము చేయకూడదు. పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉండాలి. రక్షింపబడ్డాను, చర్చ్ నుంచి బయటకు వచ్చినాక పాపం, వారమంతా ఇష్టానుసారమైన జీవితం జీవించడము, మళ్ళీ వెళ్ళి నేను రక్షింపబడ్డాను ప్రభా నీ బిడ్డనని ఆయన దగ్గరికి వెళ్ళడం, అది రక్షణలో కొనసాగడం కాదు. రక్షణను, ఆ అనుభవమును ఈ లోకాధికారి అయినటువంటి అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, సొలొమోనును చూసి మనము నేర్చుకోవాలి. ఏమిటంటే, రాజైన సొలొమోనుతో దేవుడైన యెహోవా మాట్లాడాడు. రాజైన సొలొమోనును దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నాడు. తండ్రికి ఇవ్వల, దావీదు రాజునకు ఇవ్వని ఆధిక్యత, ఆ మందిరము కట్టించడానికి దేవుడు సొలొమోనును ఏర్పరచుకున్నాడు. ఎస్, ఇంత గొప్ప ఆధిక్యత కదా. ఆ తర్వాత సొలొమోను తన ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆయన ఏం చేశాడు? దేవుని నుండి తొలగిపోయేటటువంటి సంబంధాలను ఆయన ఏర్పరచుకున్నాడు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై అంతకుముందు కనిపించాడు. దేవాలయం కట్టింపక పూర్వము సొలొమోనునకు దేవుడు ప్రత్యక్షమైతే అప్పుడు సొలొమోను అడిగాడు, నాకు జ్ఞాన హృదయం నిమ్మని. దేవుడు అతనికి జ్ఞాన హృదయం ఇచ్చి, నీవు అడగకపోయినా నేను నీకు అధికారంనిస్తా, ధనమునిస్తా, ఆధిక్యతనిస్తా అని దేవుడు సొలొమోనును దీవించాడు. అన్నీ పొందిన తర్వాత రాజ్యాధికారం వచ్చింది, రత్నరాసులు వచ్చాయి, బంగారం సంపాదించుకున్నాడు. అన్నింటినీ సంపాదించుకున్నాక వాటిని ఎలా ఖర్చు చేయాలా, ఏం చేయాలని అర్థం కాక ఇష్టానుసారంగా స్త్రీలను తెచ్చుకున్నాడు.
ఆత్మీయ వ్యభిచారం. అప్పుడు దేవుడు ఏమన్నాడనంటే, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదనేది గట్టిగా ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట చూచి నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎలా జరిగింది ఇది అని అంటే, సొలొమోను యొక్క భార్యలు అతని మనస్సును త్రిప్పివేశారని. చెడు నడతలు నడవకు, నా నిబంధన క్రింద నీ ఉండు, నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసినటువంటి నిబంధనను నేను నెరవేర్చే దేవుడను అని చెప్తే, రాజుల మొదటి గ్రంథంలోనే 11వ అధ్యాయం 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. యథార్థము కాకపోయాను. ప్రార్థించడం మానేశాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జక్కయ్యలో మార్పు వచ్చినప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్య అతని కుటుంబం గ్రహించారు. యేసుప్రభు చెప్పాడు, ధనవంతుడు కాదా ఆయన? జక్కయ్య ధనవంతుడు కాదా? బహుధనవంతుడు కదా. మరి రక్షణ ఎప్పుడు వచ్చింది? పశ్చాత్తాపపడి మారు మనసు పొంది క్రియారూపకంగా తన పాపములను విడిచిపెట్టినప్పుడే కదా. తన కుటుంబము రక్షింపబడుటకు జక్కయ్య మారు మనసే కారణము. యాయీరు తన కుమార్తె కొరకు ఎవరి దగ్గరికి పరిగెత్తాడు? యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తాడు. నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు నీవెక్కడికి పరిగెడుతున్నా? మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి ఆ యొక్క యవన కుమారుడు నిప్పులలో నీళ్ళలో పడుతూ ఉంటే యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం చదవండి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమంటే, నాకు అపనమ్మకం ఉండకుండా చేయి ప్రభు అని ప్రార్థించాడు. నేను నమ్ముతున్నాను. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ కుమార్తెను బట్టి, నీ కుమారుని బట్టి, నీ కుటుంబమును బట్టి, నీ కొరకు నీవెవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు? జాగ్రత్త సుమి. ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దెమ్? నీవు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేకపోతే నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో నీవు స్థిరపరచబడాలంటే, నీ కుటుంబమును నీవు కట్టుకోవాలి అనంటే నీవు చేయవలసింది ప్రార్థన అనే వాక్యము స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. కనుక తలలు వంచి దేవుని వైపునకు చూద్దాము. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉద్యోగం ఇచ్చేది నీవే. సేద్యపరచుటకు, కాచుటకు ఉద్యోగం ఇచ్చిన దేవుడవు నీవే. ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరికి ఇస్తావు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది నీకు తెలియను గనుక అనేకులు తాము అపనమ్మకస్తులై ఉద్యోగం చేస్తున్నప్పుడు అపనమ్మకస్తులై ఉంటారు. లేకపోతే తాము భాగ్యమును సంపాదించుకున్న తర్వాత వారు దానిని ఇష్టానుసారంగా వెచ్చిస్తారు, అప్పులలో చిక్కుకుపోతారు. ఇవన్నీ నువ్వు చూస్తున్నటువంటి దేవుడు. అలా ఉన్న వారిని మార్చు ప్రభువా. నీవిచ్చినటువంటి ఆ యొక్క ఎబిలిటీ, సామర్థ్యమును వారు నిష్ప్రయోజనంగా ఉపయోగించకుండా తనకు, తన కుటుంబానికి, తన చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా దీవించి ఆస్వాదించు. ఈ దినమున ఎవరైతే నీ వైపునకు చూసి ప్రార్థించి, నా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చును గాక, నేను ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటాను, ఆయన నామ మహిమార్థమై నేను చేయి పనులలో
నేను దేవుని ప్రేమను కనపరుస్తానని ఎవరైతే నిశ్చయించుకొంచుంటున్నారో వారికి వెంటనే ఇప్పుడు ఉద్యోగం ఇచ్చినందులకై వందనాలు. దూరదేశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి యవనస్తురాలు తాను ఎంతో ఆశతో తాను ఎదురు చూసింది, కానీ తాను సంపాదించుకోలేకపోయింది. మరి ఒక అవకాశం ఇచ్చి ఆమె నువ్వు నడిపించబోతున్నందుకై ఆమె ప్రయత్నముల మీద నీ ఆశీర్వాదములను కుమ్మరించి నీవు దీవించినందులకై నీకు వందనాలు. తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ప్రార్థిస్తూ, తమ కొరకు తమ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ, నీ కొరకైన కుటుంబంగా వారు కట్టబడుటకు నీ ఆత్మచేత ప్రతి కుటుంబములో నీ కార్యములను జరిగించి ఆశీర్వదించుమని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడినట్లుగా నీ ఆశీర్వాదము నందే నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడి నీ సన్నిధిలో కనబడునుగా కానీ ప్రార్థిస్తూ ముందుకు సాగిపోటకు ప్రతి ఒక్కరిని దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, భయపడకు. తప్పకుండా నీ విశ్వాసమును బట్టి ఒక ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ.